సో వీటన్నిటి మీద మనం ఏం చెప్పాం, మీరు ఒక సర్క్యులర్ ఇచ్చారు, ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో మా ఉద్యోగులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళరు, మా డ్రైవర్లు కండక్టర్లు మెకానికులు ఇక్కడే ఉంటారు, బయటికి వెళ్ళరు. మీరిచ్చిన నోటిఫికేషన్ డ్రాప్ చేసుకోండి, మీరిచ్చిన నోటిఫికేషన్ డ్రాప్ చేయండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీటికి మీ అంగీకారం ఏమిటి? మీరు ఇవి ఎస్ అంటే మేము మీ దగ్గరే మా కార్మికులను అడగకుండా మీ దగ్గరే సమ్మె డ్రాప్. మీరేమంటారు? ఇస్తారా, విలీనం చేస్తారా అని అంటే ఉన్నటువంటి 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా కనీసం టచ్ చేయలేదు వాళ్ళు. కనీసం ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు కనీసం టచ్ చేయలేదు. ఈ ఐఏఎస్లందరూ మనం మాట్లాడిన తర్వాత ఒక పావు గంట మాట్లాడి మేము ఇలా చేస్తాం, మీరు సహకరించండి, మీరు సహకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము సహకరించమని చెప్పి చర్చలు ఫెయిల్ అని చెప్పి అక్కడే డిక్లేర్ చేసి సమ్మెలోకి వెళుతున్నామని చెప్పొచ్చాం. కరెక్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్. సో మేము తీసుకున్న నిర్ణయం తప్పేం కాదు, కరెక్ట్. సో అని చెప్పి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పేది ఏమిటంటే, మనకున్నటువంటి 32 సమస్యల్లో 26 సమస్యలు యాజమాన్యం, 26 సమస్యలు మేనేజ్మెంట్వి, 6 సమస్యలు గవర్నమెంట్వి. గవర్నమెంట్ సమస్యలు ఏంటో మీకు చెప్పిన 26 సమస్యలు యాజమాన్యాన్ని. ఇప్పుడు నిన్న మనం సెక్రటేరియట్లో కూర్చున్నప్పుడు ప్రభుత్వం తరఫున ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫున ఎండి ఉన్నాడు, అపెక్స్ మేనేజ్మెంట్ ఉంది. అపెక్స్ మేనేజ్మెంట్ అంటే ఈడీలు వాళ్ళు ఉన్నారు. ఏవైనా రాత కోతలు జరిగి అగ్రిమెంట్ చేయాల్సి వస్తే అన్ని యూనియన్లు ఆడ కూర్చొని ఉన్నాయి. ఇంకా మీకు ఎవరు కావాలి ఈ గవర్నమెంట్కి? ఇంకా కార్మికుల తరఫున కార్మిక నాయకులు ఉన్నారు, మేనేజ్మెంట్ తరఫున మేనేజ్మెంట్ ఉంది, లేబర్ కమిషనర్ కూడా ఉన్నాడు. 12th అగ్రిమెంట్ చేయాలంటే లేబర్ కమిషనర్ ఉన్నాడు, ప్రభుత్వం తరఫున ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంకెవరు కావాలా? మనం అన్నది ఏంటంటే అక్రాస్ ద టేబుల్ అందరూ ఇక్కడే ఉన్నారు, కమాన్ అగ్రిమెంట్ రాసుకుందాం. అందరం ఇక్కడే ఉన్నాం కదా, అగ్రిమెంట్ రాసుకుందాం అంటే అగ్రిమెంట్ లేదు, 1 లేదు, 2 లేదు, లేచి వెళ్ళిపోయారు. ఈ 26 సమస్యలు మేనేజ్మెంట్ తీర్చాలి. 26 సమస్యలు మేనేజ్మెంట్ తీర్చలేదా? మీరు చదివారు కదా సమ్మె నోటీసులో 26 సమస్యలు ఉన్నాయి. అందులో జటిలమైన ఏమైనా ఉన్నాయా మేనేజ్మెంట్కి? ఒకవేళ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అయితే మీరు యూనియన్ లీడర్గా నా దగ్గరకు వస్తే 1 గంట సేపట్లో ఓన్లీ 1 అవర్ మీ సమస్యలు మొత్తం పరిష్కరిస్తాం. ఓన్లీ 1 అవర్. మరి ఈ మాత్రం బ్రెయిన్ వాళ్ళకి లేదంటారా? లేదా? ఉంది. చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, భాండ శుద్ధి లేని పాకమేళ, అంతే కదా. కాబట్టి ఆ చిత్తశుద్ధి లోపించింది, కాబట్టి వాళ్ళు చేయట్లేదు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఏమంటారంటే, మా డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, ఎప్పుడు 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఎప్పుడూ డోర్లు తెరిచే ఉంటాయి. మనం అనేది ఏంటంటే, సార్ మీ డోర్లు తెరిచే ఉంటాయి కానీ మీ మనసు ఎప్పుడు మూసే ఉంటుంది. మీ మనసు ఓపెన్ కాదు, మీ డోర్లు ఓపెన్. కానీ ఇక్కడ మా మనసు ఓపెన్, బ్రాడ్ మైండ్. నెత్తి మీద ఇటుకలు లేవు కానీ బ్రాడ్ మైండ్ మాది చాలా ఓపెన్. మీరు ఏమైనా మాట్లాడవచ్చు మా పుర్రెతో అని చెప్తున్నాం. ఆయన ఏమంటున్నాడు, టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే సమ్మెలోకి వస్తున్నారు అంటారు.
ఇవాళ 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 మీకు అందరికీ చెప్పే అభినందన ఏంటంటే, ఆనాడు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కదా, మనం 2019లో సమ్మె చేసినప్పుడు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయా? ఇంతమంది చెట్టు కింద ఎట్లా కూర్చున్నారు? వాలంటరీగా మన కడుపు గాలి, మన ఆకలేసి, మన కష్టం వేసి వాలంటరీగా వచ్చి కూర్చున్నారు వీళ్ళందరూ వాలంటరీగా. ఇప్పుడు ఇక్కడ సమ్మె జరుగుతుంది. ఇది టీఆర్ఎస్ చేపించే సమ్మె కాదు కదా. నేను టీఆర్ఎస్ కాదు, నేను కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని. ఒకవేళ ప్రభాకర్ గారు మీరు చూస్తామనుకుంటే ఇది నా మెంబర్షిప్, కమ్యూనిస్ట్ పార్టీ నా మెంబర్షిప్, ఇది మీరు చూస్తామంటే. కాబట్టి మేము టీఆర్ఎస్ మాట వినట్లే, మా కార్మికుల మాట వింటున్నాం. కాబట్టి ఏ టీఆర్ఎస్ ప్రభావం మా మీద లేదు, ఏ రాజకీయ పార్టీ ఒత్తిడి మా మీద లేదు. స్వచ్ఛందంగా మా కడుపు కాలి కూర్చున్నాం, అంతే తప్ప వేరే కాదు అని చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు వాళ్ళని కార్నర్ చేస్తున్నారనేది ఒక చిన్న లాజిక్ గవర్నమెంట్ మర్చిపోతుంది. ఏమిటా లాజిక్ అంటే, మనం సమ్మె నోటీస్ మేనేజ్మెంట్కి ఇచ్చాం, అంటే సమ్మె బాలు మేనేజ్మెంట్ కోర్టులో వేశాం. మేనేజ్మెంట్ ఏం చేసింది తెలివిగా, ఆ బాల్ని గవర్నమెంట్ కోర్టులోకి విసిరింది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం మేనేజ్మెంట్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఎట్లా? మన భుజాల మీద తుపాకులు పెట్టి కాంగ్రెస్ పార్టీని షూట్ చేస్తున్నారు. చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? మేనేజ్మెంట్కి రాదు. ఎవరికి వస్తుంది? పిచ్చోడు వాళ్ళకి పోతుంది. అర్థం చేసుకోవాలా. చిన్న లాజిక్. పెద్ద లీడర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రవాణా మంత్రులు కావచ్చు, ఒక చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో అర్థం కాలేదు. తర్వాత నిన్న డిస్కషన్లో ఒక మాట చెప్పాం, అయ్యా 2013 వేతన సవరణ జరిగింది. 2013 వేతన సవరణలో ఉన్న అలవెన్సులు ఇప్పుడు ఇస్తున్నారు మా కార్మికులకి, అవి పెంచాలి. 2017 వేతన సవరణ జరిగింది. 2017 వేతన సవరణలో ఇప్పుడున్న అలవెన్సులు పెరగాల. కానీ 2017 వేతన సవరణ జరిగింది, కానీ అది పాక్షికంగా జరిగింది, సగమే జరిగింది. ఎందుకని సగం జరిగింది? యూనియన్లు లేవు, మేనేజ్మెంట్ చేసింది, సగమే చేసింది. అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్లు చేయలే. 2013 వేతన సవరణలో డ్రైవర్ యొక్క స్టీరింగ్ అలవెన్స్ 480 రూపాయలు, అలాగే కండక్టర్ల స్టాండింగ్ అలవెన్స్ 480 రూపాయలు. ఈ 480 రూపాయలు 2013ది, 17లో పెరగలే. అంటే ఇప్పుడు దాకా మీకు అదే ఇవ్వాల. కానీ లాస్ట్ మంత్ వరకు 282 రూపాయలు ఇచ్చారు మీకు. ఇది ఎవరూ పాయింట్అవుట్ చేయలే, మనమే చేసినాం. 282 రూపాయలు ఇచ్చారు. 482 రూపాయలు ఇవ్వాల్సిన స్టీరింగ్ అలవెన్స్, స్టాండింగ్ అలవెన్స్ మేనేజ్మెంట్ దండి కొట్టి 282 రూపాయలు ఇచ్చి మా కార్మికుల చెమట రక్తం తాగారు. ఇప్పుడు దాకా తాగుతూనే ఉన్నారు అని నిన్న చెబితే, ఇవాళ ఆ ప్రాబ్లం వెంటనే రెక్టిఫై చేసి 282 రూపాయలు కాకుండా మీకు 480 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎట్లొచ్చింది? యూనియన్లు ఉంటే వస్తాయి. మన ఎక్కడికి పోవు, మనకు వస్తాయి. వాళ్ళు తెచ్చి పెడతారంతే. నిన్ననే మాట్లాడింది, ఇవాళ సెల్ ఫోన్లో సమస్య పరిష్కారం అయిపోయింది. ఎంత బెనిఫిట్ వచ్చింది? నేనైతే బెనిఫిట్ అనను, మీ డబ్బు మీకు వచ్చిందంట.
కానీ యూనియన్లు ఉండి ఉన్నట్టయితే 2017లో ఇదే 480 రూపాయలు 9